ఇక ఆదిలాబాద్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎద్దేడ్చిన వ్యవసం రైతేర్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదనే వాస్తవాన్ని కాంగ్రెస్ పాలకులు ఎందుకు గుర్తించట్లేదు? ఇందురా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు మాత్రము కష్టాలు మాత్రం తప్పట్లేదు. గత 22 నెలల్లో కూడా ఏదో ఒక రూపంలో రైతులు కష్టపడుతున్నారు. మొదటి నుంచి కూడా చూసుకుంటే ఇటు రైతు బంధు ఈ విషయంలో కూడా రైతులు పడరాని పాటలు పడ్డారు. అయితే రైతు బీమా విషయంలో, అయితే అలాగే ఈ రైతు రుణమాఫీ విషయంలో, ఈ విత్తనాల విషయంలో ఎక్కడ చూసినా కానీ రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. గత 22 నెలలుగా కూడా పడరాని పాటలు పడుతున్నారు. ప్రస్తుతం గత 2 నెలలుగా కూడా యూరియా కోసము పడరాని పాటలు పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గత 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల బతుకులు పూర్తిగా ఆగమయ్యాయని చెప్పవచ్చు. కనీసం యూరియా కూడా అందించలేని చేతగాని ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తయారైందని చెప్పవచ్చు. తాజాగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో యూరియా కోసం వచ్చిన ఒక ఆదివాసీ రైతుపై పోలీసులు దాడి చేసిన పరిస్థితులు జిల్లాలో ఈ రోజు కనిపించడం జరుగుతుంది. బేలా మండల కేంద్రంలోని పిఐసి సెంటర్ వద్ద యూరియా కోసం వచ్చిన రైతును ఒక ఏఎస్ఐ జీవన్ కుమార్ దాడి చేయడము ఏఎంఐ చర్యగా భావించవచ్చు. పూర్తిగా అంటే టోకెన్లు ఇచ్చేందుకు కూడా రైతులనే పోలీసులను పహారగా పెట్టి టోకెన్లు పంపిణీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము యూరియా కోసం వస్తే తమను తిప్పలు పెడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇటు ఖానాపూర్ లో కూడా నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పిఎస్సి సెంటర్ వద్ద కాకుండా ఊరు బయట ఏదో ఒక చోట ఒక లారీని ఆపి అక్కడ యూరియాను పంపిణీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో రైతులు యూరియా కోసం ఎగబడిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక రూపంలో కూడా రోజు కూడా ప్రతి గ్రామంలో కూడా యూరియా కోసము రైతులు పడరాని పాటలు పడుతున్నారు. గత 2 నెలలు కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంకెన్ని రోజులు ఈ బాధలు పడాలని చెప్పి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రాజు.